వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కొండూరు గ్రామానికి చెందిన చిన్నపెల్లి సుశీల మరియు రమేష్ గత కొద్ది రోజుల క్రితం మృతి చెందగా విషయాన్ని తెలుసుకున్న ఎంఆర్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు రామారపు శ్రీనివాస్ ఆదివారం వారి కుటుంబాన్ని పరామర్శించి మతికి గల కారణాలను అడిగి తెలుసుకుని ఆర్థిక సహాయాన్ని అందించారు. ఆధైర్యపడవద్దు, అండగా మేమున్నామన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నిరుపేద కుటుంబానికి చెందిన వీరిని ప్రభుత్వం మరియు ప్రజాప్రతినిధులు, విద్యావంతులు వీరి కుటుంబానికి అండగా నిలిచి వీరి నలుగురు పిల్లల విద్యాబుద్ధుల కోసం ఆర్థిక సహాయాన్ని అందించి ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్వామి వెంకన్న, కుమారస్వామి, ఏలియా అనిల్, యాకయ్య, సంజీవ, రవి, కనకయ్య, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. రామారపు శ్రీనివాస్ మాదిగా ఎంఆర్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కొండూరు గ్రామంలో గ్రామ సిబ్బంది అయినటువంటి చిన్నపల్లి రాజు గారి యొక్క సతీమణి ఇటీవలే టైంలో మరణించడం జరిగింది. ఈరోజు చూసుకున్నట్లయితే ఈ గ్రామంలో గ్రామ సిబ్బంది ప్రజల కోసానికి, ప్రజల సంక్షేమం కోసానికి పనిచేస్తున్నటువంటి రాజు కుటుంబము, ఆయన యొక్క సతీమణి గారు మొన్న గ్రామంలో ఉన్నటువంటి దోమల మందు తాగి మరణించడం జరిగింది. అంటే రాజుగారు ఈ గ్రామానికి ఎంతో సేవ చేశారు. ఈరోజు గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలంటే ఒక గ్రామ సిబ్బంది పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ గ్రామం కోసానికి పాటుపడారు, కానీ తన భార్య కొన్ని కుటుంబ కారణాల వల్ల మరణించడం జరిగింది. ఏదేమైనా ఈ కుటుంబంలో రీసెంట్గానే 30 రోజుల కిందనే వీరి యొక్క తమ్ముడైనటువంటి చిన్నపల్లి రమేష్ గారు కూడా మరణించడం జరిగింది. కానీ ఈ కుటుంబంలో ఒకవైపు రమేష్ గారికి 2 కుమారులు, అదేవిధంగా రాజు కూడా ఒక కూతురు, ఒక కుమార్తె, కూతురు, కొడుకు. ఈ కుటుంబం ఈరోజు విద్యాపరంగా ఉండాలంటే, ఆ కుటుంబము పెంచి పోషించాలంటే కుటుంబంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు ఉన్నప్పుడే వాళ్ళ యొక్క సంక్షేమం చూస్తారు. కానీ తల్లి ఒకవైపు ఒక తండ్రి కోల్పోయిండు, మరో చోట తల్లిని కోల్పోయిండు. ఈ నేపథ్యంలో ఈ కుటుంబము అనాథగా ఉన్నదని సందర్భంగా తెలియస్తున్నాం. రాజు పరిస్థితి ఆర్థికంగా చాలా పేదరికంలో ఉన్నటువంటి ఈ కుటుంబాన్ని కొండూరు గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఖచ్చితంగా ఈ రాజు కుటుంబానికి ఆర్థిక సాయం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్క యువకుని మీద, ఉద్యోగస్తుని మీద, అదేవిధంగా అందరి మీద ఉందని నేను తెలియజేస్తున్నాము. అదేవిధంగా మన పాలకుర్తి నియోజకవర్గానికి సంబంధించినటువంటి మన శాసనసభ్యురాలు యశస్విని రెడ్డి గారికి మీకు ఒకటి గుర్తు చేస్తున్నాం. ఈ సందర్భంగా ఒక ఉద్యమకారుడిగా, ఒక విద్యావంతుడిగా పాలకుర్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజల ఆపదలు ఉన్నప్పుడు ఆదుకునే బాధ్యత మీకు ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఈరోజు రాజు కుటుంబము ఈ చిన్నారుల సంక్షేమం చూసే బాధ్యత మీ మీద ఉందని నేను తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఈరోజు వీళ్ళకు తల్లి లేడు, తండ్రి లేడు, కాబట్టి వీళ్ళకు సంక్షేమ పరంగా, ప్రభుత్వ పరంగా మీరు సాయం చేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా మన జిల్లా మంత్రివర్యులైనటువంటి సీతక్క గారికి విజ్ఞప్తి చేస్తున్నాము. ఖచ్చితంగా సీతక్క గారు మీరు శిశు సంక్షేమ శాఖకు సంబంధించినటువంటి మీరు ఆ శాఖ నిర్వహిస్తున్నారు. అది ఉన్నదే పిల్లలకు సంక్షేమ కోసానికి. ఖచ్చితంగా వీళ్ళ ఎడ్యుకేషను, వీళ్ళ ఇప్పుడు చదువుకున్నటువంటి వీళ్ళకి పూర్తి స్థాయిలో డిగ్రీ వరకు ఉచిత విద్య ఈ కుటుంబానికి, ఈ పిల్లలకు అందించవలసిన అవసరం సీతక్క గారికి ఉన్నది తెలియజేస్తున్నాము. యశస్విని రెడ్డి గారికి మీకు విజ్ఞప్తి చేస్తున్నాము. మీరు ఎక్కడ ఈ నియోజకవర్గంలో ఇక్కడ సమస్యలు ఉన్నా మీరు వెళ్తారు కదా, మరి ఇక్కడ పేద కుటుంబం, ఇక్కడ 2 మరణించారు, మీరు సందర్శించే టైం మీకు లేదని నేను మిమ్మల్ని కోరుతా ఉన్నాను. మీకు విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ రాష్ట్రంలో సేవ చేసే తత్వం మీకు ఉందని, మీరు రాష్ట్ర వ్యాప్తంగా మీకు మంచి పేరు ఉంది, కానీ ఈ కుటుంబాన్ని కూడా సందర్శించండి, ఈ కుటుంబాన్ని కూడా న్యాయం చేయండి. మీ వంతు సహాయక ప్రభుత్వం నుంచి ఏదైనా అవకాశాలు ఉంటే వీరికి కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నాము. యశస్విని రెడ్డి గారికి మీకు ప్రత్యేకంగా ఈ కుటుంబాన్ని ఆదుకుంటే మీకు రుణపడి ఉంటుంది ఈ కుటుంబము. లేకుంటే ఈ పిల్లలు చదువు లేక, సంధ్య లేక ఈ కుటుంబము రోడ్డు మీద పడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ కుటుంబాన్ని ఆదుకోవాలంటే ఖచ్చితంగా మీరు తప్పకుండా ఇయ్యాలనో రేపో ఎల్లుండో ఖచ్చితంగా వచ్చి ఈ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ఒక ఎమ్మెల్యేగా మీ మీద ఉందని మేము తెలియజేస్తున్నాము.
ఒక పౌరుడిగా మీకు గుర్తు చేస్తున్నాను. ఖచ్చితంగా ఈ కుటుంబాన్ని సాయం చేయండి. ఎందుకంటే రాజు స్వయాన ఈ గ్రామ పంచాయతీ ఒక సిబ్బంది యొక్క భార్య కానీ తమ్ముడు కానీ చనిపోతే మీరు కనీసం ఇంటిమేషన్ ఈ పాలకుర్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎక్కడ ఈ ప్రజలకు ఏం ఇబ్బంది ఉందో తెలుసుకొని వచ్చే బాధ్యత మీ మీద ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ ప్రజలను రక్షించగాడ మీరు ముందుంటారని మాకు విశ్వాసం ఉంది. కాబట్టి ఖచ్చితంగా రాజు యొక్క ఈ తల్లులను చూడండి. చాలా అమాయక విధానంలో ఉన్న తల్లి లేక తండ్రి లేక ఈ రోడ్డు మీద పడ్డ ఈ కుటుంబాన్ని ఆదుకునే బాధ్యత మీరు తీసుకోవాలి. ఖచ్చితంగా ప్రభుత్వం కూడా స్పందించాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాము. అదేవిధంగా కొండూరులో ఉన్నటువంటి ఉద్యోగస్తులారా, మేధావులారా, ఖచ్చితంగా ఎంతోమంది మన ఊరి నుంచి వెళ్ళి ఆర్థికంగా స్థిరపడినటువంటి మీరు ఖచ్చితంగా ఈ కుటుంబానికి అండగా నిలవాల్సిన అవసరం ఉన్నది. ఖచ్చితంగా ఎంతో కొంత సాయం చేయండి. పెళ్లి రవీందర్ ఆయన ఫోన్పే కొట్టండి. ఎంతో కొంత మీ వంతు సహకారం 1000 రూపాయలు, 2000, 3000 ఆ కుటుంబం నిలవాల్సిన అవసరం ఉన్నది. మన కోసం పనిచేసినటువంటి రాజు గ్రామ సిబ్బంది కాబట్టి ఖచ్చితంగా ఈ ఊరు ప్రజానికానికి అండగా ఉండవలసింది మనమే. కాబట్టి మన యువకులం కాబట్టి మీరందరూ ఈ కుటుంబాన్ని ఆదుకుంటారని విశ్వసిస్తున్నా. ఖచ్చితంగా భవిష్యత్తులో ఎంఆర్పిఎస్ వీళ్ళకి అండగా ఉంటుంది. ఖచ్చితంగా వీళ్ళకి చదువులకు మేము ఖచ్చితంగా ఏదైతే ఫౌండేషన్ పనిచేస్తున్నాయో ఆ ఫౌండేషన్ ద్వారా వీళ్ళకు విద్యను అందించే కాలం ముందు మేము ఖచ్చితంగా ఉంటామని తెలియజేస్తూ, ఏదేమైనా ఇక్కడ ఎక్కడైనా మన పెద్ద మనిషి గారు కూడా ఉన్నారు. ఈ విషయంలో ఖచ్చితంగా ఈ ఆధ్వర్యంలో గ్రామంలో ఉన్నటువంటి ఎవరికి ఇబ్బంది వచ్చినా, మాదిగ జాతికి ఎక్కడ ఇబ్బంది వచ్చినా కూడా ఇంటికి ఒక 100 రూపాయలు వేసుకొని అయినా మేము కాపాడుకునే కాడ ముందుంటామని తెలియజేస్తూ, ఏదేమైనా ఈ కుటుంబానికి ప్రభుత్వమే వీళ్ళకి అండగా నిలబడాలని కోరుతూ అందరికీ ఉద్యమం తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ అధినేత అయినటువంటి శ్రీనివాస్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకు ఏ సమస్య వచ్చినా మీరు పేదవాళ్ళకు పక్షం నిలబడే సంస్థ కాబట్టి ఇక్కడ అనాథలైనటువంటి ఈ పిల్లల చదువు కోసానికి మీరు ఖచ్చితంగా వీళ్ళకు సహాయ సహకారాలు అందించి వీళ్ళ విద్యకు మీరు తోడ్పాటు అందించాలని మీకు కోరుతా ఉన్నాను. భవిష్యత్తులో మీ ఫౌండేషన్ కూడా మా కొండూరు గ్రామ ప్రజల పక్షాన మేము మీకు అండగా ఉంటామని తెలియజేస్తూ, ఏదేమైనా మా యొక్క విజ్ఞప్తి స్వీకరించాలని విజ్ఞప్తి చేస్తూ కోరుతా ఉన్నాం.